హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరీ డోమ్ స్టే అయిన లక్స్ గ్లాంప్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. సో ఈ స్టే అనేది మున్నార్ నుంచి 39 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్లో ఒక్క నైట్ స్టే చేసిన చాలు అనేలా ఉంటుంది అనమాట. సో డీటెయిల్స్ అన్నీ షేర్ చేసే ముందు రూమ్ టూర్ చేసేయండి. ఎంట్రీ డోర్ మనం ఇలా వచ్చినాం అనమాట ఇప్పుడు. సో ఇది రూమ్. ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో లైట్స్, దిస్ అ వ్యూ. అండ్ ఇక్కడ 2 chairs అండ్ ఇది బెడ్. మనం యాక్చువల్గా ఇవి వేసుకొని రావాలి, ఈ సాక్స్ వేసుకొని. సో ఇది బెడ్, ఏసీ ఆన్లోనే ఉంది. అండ్ ఇక్కడ వి హావ్ ఎ మిర్రర్. సో ఇది డ్రెస్ హ్యాంగర్ అండ్ ఇక్కడ టేబుల్. అండ్ వీ హ్యావ్ బాత్రూమ్ ఫ్రమ్ హియర్. సో ఇలా బాత్రూమ్ వేసి ఉంది అనుకున్నా. బాత్రూమే. నెక్స్ట్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇది క్లోజ్ చేయాలంట. క్లోజ్ చేసా. ఇటు నుంచి మీకు ఇంకొక ప్రెస్ చూపిస్తా. సో ఇటు నుంచి ఇటు వెళ్తే అది వస్తుంది. సో డోర్ క్లోజ్ చేసా. ఇది ఇంకో బాత్రూమ్. ఓపెన్ బాత్రూమ్ అనమాట ఇది. లుక్ ఎట్ ది డిజైన్. అండ్ ఇక్కడ కింద ఏదో ఉందన్నారు. సో ఇది మినీ స్విమ్మింగ్ పూల్. ఇది హిల్స్ లో ఉన్న వాటర్, టాప్ హిల్స్ లో ఉన్న వాటర్ ని స్టోర్ చేసింది. ఓకే, ప్యూరెస్ట్ వాటర్. సో ఇది వ్యూ బయట నుంచి. అండ్ ఇంకా ఈ స్టే స్పెషాలిటీ ఏంటంటే ఇది కార్డమమ్ ప్లాంటేషన్ మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్ కూడా ఉంటాయి. లైక్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్లా ఉన్నట్టు ఉంటుంది. అండ్ నేచర్తో ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో ఫ్రెష్ ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నా చుట్టూ కనిపిస్తున్నాయి అన్నీ కూడా కార్డమమ్ ప్లాంట్స్ అనమాట. అండ్ ఈ వే అనేది ఏ డోమ్కి సపరేట్గా అది ఉంటుంది అనమాట. ఇక్కడ వేరే వాళ్ళు రారాదు. ఇది జస్ట్ మా డోమ్కి మాత్రమే సపరేట్ వే ఇది. సో అలా ఉంటుంది, అంత ప్రైవసీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇది నైట్ వ్యూ ఇన్ ద రూమ్. పైన చూస్తే మనకు మంచిగా స్టార్స్ కనిపిస్తాయి అనమాట. నేను షార్ట్ తీసుకోలేదు. So we are going for campfire now. Maybe they will
సో ఇంకా నైట్ అయితే క్యాంప్ ఫైర్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా లిమిటెడ్ టైం ఉంటుంది, ఒక 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. సో ఇంకా అప్పటికి టెంపరేచర్ 7-8 అలా ఉండే అనమాట, నాకు చాలా ఫ్రీజింగ్ ఉండే. సో అక్కడ ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసినాం. దాని తర్వాత ఇంకా మా రూమ్కి వచ్చేసినాం, మా రూమ్కి వచ్చేసినాం. సో ఇలా ఉంటుంది అనమాట, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నట్టు నైట్ ఎవరి డోమ్లో వాళ్ళు స్టే చేసేస్తారు అలా గేట్ పెట్టేసుకొని. సో నైట్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో ముందున్న రివర్ చూడండి, అసలు ఏం కనిపించట్లేదు. అండ్ కింద మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట, మనకి ఇంకా నైట్ టైంలో వెహికల్స్ సౌండ్ కూడా ఏం వినబడదు, పిన్ డ్రాప్ సైలెంట్. అండ్ కొంచెం మనకి ఫారెస్ట్లో ఉంటే ఎలా వినిపిస్తుంది, చిన్న చిన్న సౌండ్, పురుగులు కప్పల సౌండ్, సో అలా సౌండ్ వినిపిస్తుంటుంది. అండ్ ఇంకా పైన స్కై అయితే చాలా క్లియర్గా ఉంటుంది, స్టార్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇలా బెడ్కి అయితే మనకి మొత్తం కర్టెన్స్ ఉంటాయి చుట్టూ, సో ప్రైవసీకి అయితే ఏం ఇష్యూ ఉండదు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉంటాయంటే, ఒక డోమ్లో ఉన్న వాళ్ళు ఇంకొక డోమ్లోకి కనిపించరు, మనం ఎవరికి కనిపించమో వేరే వాళ్ళు మనకు కనిపించరు. సో అలా చేస్తారనమాట కన్స్ట్రక్షన్ వాళ్ళు. సో ఇంకా మనం టెర్రస్ పైన పడుకొని స్టార్స్ చూస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు, చిన్నప్పటి డేస్ గుర్తొచ్చినాయి. సో అలా బెడ్ మీద పడుకొని పైకి చూస్తే మొత్తం ఇలా స్టార్స్ క్లియర్గా కనిపించినాయి అనమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అదైతే. సో ఇది ఇంకా మార్నింగ్ అనమాట, మొత్తం ఒక హెవెన్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో అక్కడ చూడండి, సన్ రైజ్ అయ్యే కొద్దీ ఫాగ్ అంతా కిందికి వెళ్తున్నట్టు ఎలా కనిపిస్తుందో. సో ఇది మొత్తం వెళ్ళిపోయి మొత్తం సన్ రైజ్ వచ్చినాక మనకు మళ్ళీ లేక్ కనిపిస్తుంది. లక్స్ క్యాంప్లో స్టే ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు అయితే, నాకు ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ నేచర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు. నాకు ఇది చాలా నచ్చింది, నేనైతే ఆ నేచర్ చాలా ఎంజాయ్ చేసిన. ఇలా ముందు ఫాగ్ ఉంటుంది, ఇట్లా సైడ్స్ నుంచి బర్డ్ సౌండ్స్ వినిపిస్తుంటుంది మనకి, అండ్ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది అనమాట. ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఇలా కొంచెం సేపు జక్కూజీలో కూడా స్పెండ్ చేసినాము. దీంట్లో మనం టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, బబుల్స్ అవి ఇవి వస్తుంటాయి అనమాట. సో అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత సో కింద ఇట్లా ప్రైవేట్ సానా ఉంటుంది మన కోసము, అంటే స్టీమ్ బాత్ అనమాట. ఇది ఓన్లీ మనకు సపరేట్ అనమాట. సో ఇది కూడా ఇంట్రెస్ట్ లేకుండా కూడా యూజ్ చేసేసినాం మేము, ఎందుకంటే ప్రైస్లో ఇంక్లూడ్ ఉంది కాబట్టి. సో అన్నీ వాడిద్దామని అన్నీ వాడేసినాం అనమాట మేము. సూపర్. సో బ్రేక్ఫాస్ట్ వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో చింటూ బ్రేక్ఫాస్ట్ లవర్ అనమాట. సో నేను అంతా బ్రేక్ఫాస్ట్ తిన్నాను, బట్ తన కోసం తొందర రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం.
సో ఇది రెస్టారెంట్ అనమాట. కొంచెం కిందికొస్తే ఉంటది మనకిది. అండ్ వాళ్ళు రూమ్ సర్వీస్ కూడా ఉంది అన్నారు. అంటే రూమ్‌కి పంపిస్తామని చెప్పారు. బట్ అన్ని వెరైటీస్ పంపించమని చెప్పారు. అందుకోసమే ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి కిందికొచ్చేసాము. అండ్ ఫుడ్‌లో అయితే చాలా వెరైటీస్ ఉండే. అండ్ మనకి వాళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. విచ్ ఈస్ ఫ్రీ అండ్ అన్‌లిమిటెడ్ అనమాట. అండ్ అక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ అన్ని వెరైటీస్ ఉండే. నేనైతే చాలా వెరైటీస్ ట్రై చేసిన. కొంచెం కొంచెం ఫుడ్ వాజ్ వెరీ డెలీషియస్ అనమాట. 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అంత బాగుండే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. మేము ఈరోజు డ్రోన్ షాట్ ప్లాన్ చేసినాము. స్టే వాళ్ళే మనకి డ్రోన్ షాట్ ప్రొవైడ్ చేస్తారు. దానికి వాళ్ళు 2500 టు 3000 మధ్యలో ఛార్జ్ చేశారనమాట. సో మెమరబుల్ ఉంటుంది కదా అని చెప్పి మేము కొన్ని వీడియోస్ అయితే తీపించుకున్నాం అనమాట. సో ఇంకా ఈ స్టే కాస్ట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ సీజన్ అనమాట. వింటర్లో, సమ్మర్లో అండ్ రెయినీ సీజన్లో ఒక ప్రైస్ ఉంటుంది. మేబీ రెయినీ సీజన్లో క్లోజ్ ఉంటుందేమో. అండ్ వింటర్లో చాలా పీక్ సీజన్ కాబట్టి మాకైతే కొంచెం ఎక్స్పెన్సివే పడింది అనుకోండి. సో బట్ స్టిల్ ఇట్స్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్. లైఫ్ లాంగ్ గుర్తుంటాయి మాకు ఈ మెమరీస్ అనేది. సో ఇది ఓన్లీ కపుల్ అని కాదు, కిడ్స్తో కూడా ప్లాన్ చేయొచ్చు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళొచ్చు. అంటే పెద్దవాళ్ళకి సెట్ కాదనుకోండి, అంటే ఏజ్డ్ వాళ్ళకి. బట్ మనం కిడ్స్ని కూడా తీసుకెళ్ళొచ్చు. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లక్స్ గ్లామ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. Bye bye. And please subscribe to my channel.